ఒకటేనా ఏమైనా తీసుకుంటారా? హాయ్ ఎవ్రీవన్, ఇది 12వ తారీఖు సండే, ఎర్రగడ్డ బఫెలో మార్కెట్. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని గేదెలు చూపించాను. రిమైనింగ్ గేదెలు చూద్దాము. దాని తర్వాత ధరలు ఎట్లున్నాయి, ఏ రేట్లలో రైతులు కొన్నారో చూద్దాము వీడియోలో. సో ఈ వారం అయితే వన్ పర్సన్ వాళ్ళు ఒకరు వచ్చారు. వాళ్ళు 11 గేదెలు తీసుకున్నారు. ఒక లాట్లో 11 గేదెలు తీసుకున్నారు. కొన్ని సూడివి, కొన్ని అంటే ఈయన ఒక 5-6 నెలలు అయినట్టుగా అలాంటివి తీసుకున్నారు. కొన్ని గేదెలు అవి, కొన్ని గేదెలు అవి తీసుకున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము ఎంత రేటు పడ్డాయో గేదెల గురించి. ఇక్కడ సింగాల్ పోతుంది, సింగాల్ బ్రీడు, సోలాపూర్ పోతు. దున్నపోతులో మీకు అన్ని రకాల బ్రీడ్స్ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు. గేదెలు అయితే మీకు 3 ఈత, 4 ఈత, 5 ఈత గేదెలు అట్లుంటాయి. ఇక్కడ జాఫ్రాబాదీ జాతి గేదె ఉంది. సో సూడికి అయితే మాత్రం డాక్టర్ ఉంటాడు, చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. ఎవరైనా సరే చెక్ చేయించుకొని తీసుకోవాలా. ఎక్కడ తీసుకున్నా సరే సూడి గేదెలు మీ తరపున మీరు చెక్ చేయించుకోండి, మీ కళ్ళ ముందరనే. ఓవరాల్గా చూసుకోవచ్చు మార్కెట్ ఎలా ఉందో. ఈ వారం కొంచెం దూడలు ఎక్కువ అమ్ముడైనవి. బూరి జాతి గేదె, బూరి బ్రీడ్ బఫెల్లో క్వాలిటీ చూసుకోవచ్చు. ప్యాకెట్ ఉన్నట్టుంది, దీని ముందర ప్యాకెట్ ఉంది, బొమ్మ. దూడలు ఇవి అన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి దూడలు కూడా. సో మీరు మంచి మంచిటివి సెలెక్ట్ చేసుకోవాలా. సో మంచి సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ₹1 మిగులుతుంది సాక్కుంటే. జాఫ్రాబాదీ పడ్డలు ఎంత పడ్డాయి ఇవి? 85 రెండు. సో ఇవేమో ఎంత పడతారు ఇవి? మనం బిఫోర్ చూపించాం 90, 30 పడ్డాయి ఈ 3 పడ్డలు. ఇవేమో 85 అంటే 42,500 పడింది ఒక్కొక్కటి. వయసు ఒక 2.5 సంవత్సరాలు ఉంటాయి. ప్యూర్ జాఫ్రాబాదీ పడ్డలు చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా సైజ్ కూడా చూసుకోవచ్చు. ఇది సూడి గేదె, ప్రెగ్నెంట్ బఫెలో, అండ్ ప్రజెంట్ కూడా కొన్ని పాలిస్తుందంట. బేరం జరుగుతుంది. అడిగే వాళ్ళు ఈ గేదెను 80,000కు అడుగుతున్నారు, 80,000కు. సో ఆయన అయితే ఇవ్వట్లేదు ఓనరు. సో చెప్పడం అయితే 1,00,000 పైన చెప్తున్నారు. జాఫ్రాబాదీ జాతి గేదె, దీనికి దూడ కూడా ఉంది. జాఫ్రాబాదీ జాతి దూడ ఆల్రెడీ మనం దీన్ని పార్ట్ 1లో చూసాము. కైపర్ రవీంద్ర బ్లాగ్స్లో ఉంది. పార్ట్ 1లో ఇది బేరం జరుగుతుంది. 1,05,000 అనేసి చెప్పాము. ఫైనల్గా అయితే ఇది 1,10,000కు అమ్ముడైంది. 1,10,000కు సేల్ అయింది. దాని దూడ ఇది ఫీమేల్ కాఫ్ ఉంది, జాఫ్రాబాదీ దూడ. 1,10,000కు అమ్ముడైంది. ఈ గేదె అమ్ముడైపోయింది. ఒకసారి అడుగుదాము ఎంతకు అమ్ముడైపోయిందో. పాడి గేదె ఉన్నట్టుంది. అని ఎంత కొనరా? 1,00,000 అయిందంట. 1 lakh రూపీస్కు 1,02,000 ఎగ్జాక్ట్గా 1,02,000కు సెల్. పాడి గేదెనా? పాలిచ్చేది ఈ నెలలో ఏంటిదన్నా? 3 నెలలు. సో 3 నెలల నుంచి 4 నెలలు అవుతుంది అనేసి చెప్తున్నారు. దూడ ఉంది ఎగ్జాక్ట్గా 1,02,000కు సెల్ అయిందంట. దున్నపోతు దూడ ఉంది. సో దూడ ఇది 4 నెలలు ఉంటుంది దూడ ఈజీగా. ఇది పాడి గేదె. బ్రదర్ ఎంత కొన్నారు? 80,000కు కొన్నారట. 80,000. ఎన్ని వచ్చు బ్రదర్ పాలు అందాజుగా? 4. జాఫ్రాబాదీ క్రాస్ ఉంది, జాఫ్రాబాదీ క్రాస్ బ్రీడ్. దూడ కూడా ఉంది, పచ్చి గేదె. ఈయన ఎన్ని రోజులు దొడ్డు ఉంటుంది బ్రదర్? 2 నెలలు ఉంటుంది. 2 నెలల దొడ్డు ఉంటుందా? 2 months దూడ ఉంటుంది అనేసి చెప్తున్నారు. బిఫోర్ వచ్చారు ఎర్రగడ్డకు. సో చూసుకోవచ్చు. ఈ గేదె అయితే అమ్ముడైపోయింది. ఇక్కడ అన్న వాళ్ళు ఒక గేదె కొన్నారు, అడుగుదాము. అన్న ఎంత పడింది అన్న రేటు? రేట్ ఎంత పడింది? ఎంతనా? 61,000. 61,000 పడిందంట. పాడి గేదె 63,000 పడింది. ఇక 61 నుంచి 63 మళ్ళా దూడ. అది గేదెతో పాటు దూడ ఇస్తారు కదా మామూలుగా? ఓకే. 63 అంటున్నారు. 63 దాని దూడ ఇది.
గేదె సైజు కూడా చూసుకోవచ్చు. జాఫరాబాదీ జాతి గేదె. బ్రదర్ ఎంత కొన్నారు? 85. 85,000 అమ్ముడైంది. సైజు కూడా చూసుకోవచ్చు, మీడియం సైజ్ ఉంది. దారం చెక్ చేసుకుంటున్నారు. ఎట్లా అనిపించింది ఈరోజు రేటు బ్రో? ఎక్కువ ఉన్నాయా? ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటారా? ఎంత పడ్డాయి అవి? ఒకసారి చూపిస్తావా? ఎక్కడ చూద్దామా? అవి రెండేవో. ఇదే ఇది 6 నెలల సుడితో ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇది ఎంత పడింది బ్రదర్? 83. 83,000 పడింది. 83,000. ఎన్ని వచ్చి ఈయన తర్వాత ఒక 4 అన్నారా? జాఫరాబాద్ అదే ఒక 5 ఇస్తుందా? ఇది ఎంత పడింది? ఇది అదే ఓకే. ఇది ఎంత పడింది? 85. ఎన్ని ఇది గాబన్? 5 months. ఈ 2 గేదెలు 2 లక్షలకు సేల్ అయినాయి. 2 lakhs రూపీస్కు. సైజులు చూసుకోవచ్చు గేదెలు. ఈ 5 పడ్డదూడలు 2,60,000కు సేల్ అయినాయి. 2,60,000కు. అంటే ఒకటి 50,000 చిల్లర పడింది. వీళ్ళకు 50,000 అవనే పడింది. క్వాలిటీ చూసుకోవచ్చు. 3 సంవత్సరాలు ఉంటుంది ఇది పడ్డదూడ. నెక్స్ట్ ఇది కూడా 3 సంవత్సరాలు ఉంటుంది. 3 years ఉంటుంది. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. అన్నీ 3 years ఉన్నాయి ఇవి. సో 52,000 పడింది వీళ్ళకు ఒక్కొక్కటి. 52,000 పడింది పడ్డ. 2,60,000 అన్నా చూసుకోవచ్చు. ఇది కూడా 3 years ఉంటుంది. మొత్తం 5 ఉన్నాయి. సైజు కూడా చూడవచ్చు, పడదొడల సైజు. ఇది పాలిచ్చే గేదె 49,000కు అమ్ముడైంది. 49,000కు బక్క ఉంది. పడ్డ సైజు ఉంది. చూడొచ్చు గేదెను. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చిన్న సైజు ఉంది గేదె. 1,85,000కు 2 గేదెలు అమ్ముడినాయి. 2 పాడి గేదెలు. అందులో ఇది ఒకటి. అంటే ఒక్కొక్కటి 1,80,000 అంటే 90 చిల్లర పడుతుంది. 92,500 పడుతుంది ఒక్కొక్కటి. 1,85,000 అంటే 92,500 పడింది ఒక్కొక్కటి. సైజ్ చూసుకోవచ్చు ఇది. సో 2 దానిలకు దూడలు అయితే ఏం లేవు. కొంచెము ఈయన కూడా కొన్ని నెలలు అవుతున్న గేదెలు ఇవి. దానికి ప్యాకెట్ ఉంది, దీనికి ప్యాకెట్ ఉంది. సో సైజు చూసుకోవచ్చు. సైజ్ అయితే సైజు గల గేదెలే. ఓన్లీ పాలు మాత్రమే ఇస్తున్నాయి. 2 కూడా ముర్రా జాతి గేదెలు. ముర్రా బ్రీడ్ బఫెలోస్. 3వ ఈత గేదెలు ఉంటాయి అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలోస్. ఇది 63,000కు సేల్ అయింది. 63,000కు. ఓన్లీ పాడి గేదె అన్న. 3 ఎన్ని ఉన్నాయన్న పాలు దీని దగ్గర? 3 ఉన్నాయంటున్నా. 3 అయితే ఉంటుంది గేదె. కొంచెం సైజు కూడా గేదె. 3 లీటర్లు పాలు ఉన్నాయంట దీని దగ్గర. 63,000కు సేల్ అయింది. బ్రదర్ వాళ్ళు గేదెలు కొన్నారు, లాట్ కొన్నట్టున్నారు. బ్రదర్ మొత్తం ఎన్ని కొన్నారు? 11. ఎన్ని పడ్డాయి? ఎంత పడ్డాయి అంటే అప్రాక్సిమేట్గా? ఇవి ఉన్నాయి. ఇవి ఎంత పడ్డాయి? ఆ ముందు 2 అవి ఇవి మొత్తం ఇవి 65. మళ్ళీ 90 అంటున్నావు అంటే ఎన్ని పెద్దవి ఉన్నాయి దాంట్లో? ఇవి 65 లెక్క పడ్డాయా? ఇవి ఓన్లీ పాడివేనా? క్లైమాక్స్లో ఉంటున్నాయి కదా పాలు కూడా. మళ్ళీ మీరు క్రాస్ చేయించుకోవాలన్నా? సో ఇవి 2, 4, ఈ 5 ఇంకా మిగతా 6 క్వాలిటీ ఉన్నాయా? అదొకటి మినీ కూడా ఉంది. అది కూడా మీరేనా? చూడిది అది పాలు ఇచ్చేదే. అవి ఎంత పడ్డాయి మినీ? అవి 90-95 దాకా మినీ పడ్డాయి. చూసుకోవచ్చు. మొత్తం 11 గేదెలు కొన్నారు. చూద్దాము 11 గేదెలు కూడా. ఇవైతే అన్ని పాడి గేదెలు. ఇదైతే పచ్చి గేదెలు అయితే ఏం కాదు. అన్ని ఈయన 5-6 నెలలు పైన ఉన్నట్టువే. ఎట్లా అనిపించింది బ్రదర్ ఈరోజు రేటు?
ఇందాక 6 తీసుకెళ్ళినారు కదా, ఇంకా మిగిలినవి ఇక్కడ ఉన్నాయి 5 గేదెలు. ఇది ఒకటి మినీ, ఇది కూడా పాలిస్తుంది అనేసి కూడా చెప్పారు కదా. 90,000 పైన పడింది, 90,000 95,000 అట్లా ఉన్నాయి అనేసి అన్నారు. మిగిలిన 5 గేదెల రేట్లు ఇక్కడే ఉన్నాయి, అవి 5. సో ఇవి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వీళ్ళు లోడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి మనీ వీడియోస్ కోసం కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.